ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదే తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం కృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఏ విధంగా ఉంది, మరి అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా, వాటిని మనం ఏదైనా మన సంకల్పంతోని, ఒక మంత్రంతోని, దానంతోని మార్చుకోవచ్చా, మార్చుకునే మార్గం ఎలా ఉంది, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఏవేవి? రాహువు, కేతువు. కాలానికి కారకుడు రాహు, మోక్షానికి కారకుడు కేతువు, జీవుడు కారకుడైన గురువు, కర్మ కారకుడైన శని. సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నింటినీ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ 2వ తేదీ 5వ నెల 2024 నుంచి వృషభంలోకి మారుతున్నాడు, పెట్టుకోండి. అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం 30వ తేదీ 3వ నెల 2025 నుంచి కుంభంలోకి మారుతున్నాడు, మకరంలో ఉన్న శని భగవానుడు. అయితే ఈ రాహుకేతువు మాత్రం మీనంలో కేతువు, మనకి కన్యా రాశిలో కేతు, మనకి మీనంలో రాహు అండి, కేతువు కాదు, మీనంలో రాహువు, కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ రాహుకేతువులు మీనరాశిలో రాహువు, కన్యలో కేతువు ఉంటూ ఇది సంవత్సరంన్నర పాటు ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఎక్కడ మనకి మారటం లేదు. కాబట్టి ఈ మేజర్ ప్లానెట్స్ లో ఈ 2 ఛాయాగ్రహాలు మారట్లేదు. కానీ మిగతా గురువు, శని మాత్రం ఈ యొక్క మేలో గురువు, వచ్చే సంవత్సరం ఏప్రిల్ మన మార్చ్ ఎండింగ్ లో శని భగవానుడు మారుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కుంభం వారికి, కుంభరాశి వారికి కనుక చూసుకుంటే ఆదాయము 14, వ్యయము 14. అంటే ఆదాయం తగ్గట్టుగా ఖర్చు ఉంది, ఖర్చు తగ్గట్టుగా ఆదాయం ఉంది. మరి అవమానము, రాజపూజ్యం అవమానం ఎలా ఉంది? రాజ్యపూజ్యం అంటే మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య 6 ఉందండి. అంటే మెచ్చుకునే వారి సంఖ్య బాగా పెరగనుంది కుంభం వారికి. అవమానించే వాళ్ళ సంఖ్య 1 ఉంది. కాబట్టి రాజపూజ్యం అవమానం గురించి ఏమి టెన్షన్ లేదు. అయితే ఇక్కడ 14 ఉంది కాబట్టి ఖర్చు తగ్గించుకోవాలి. సహజంగా కుంభరాశి వారికి అంటే ఏలినాడు నడుస్తుంది. దానివల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఇబ్బంది పడుతూనే ఉంటారు మీరు ఈ మధ్యకాలంలో. దీన్ని తగ్గించుకోవడం ఎలాగంటే నువ్వులు దానంగా ఇవ్వడం, అగ్ని సూక్తం చదువుకోవడం, లేదా దత్తాత్రేయుడు ఆరాధన చేయడం, గణపతి ఆరాధన చేయడం, ఇవి ఎక్కువగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆంజనేయ స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, అంటే ఉగ్ర సంబంధించినవి చేస్తుండాలి ఎక్కువగా. అప్పుడు ఏమవుతుంది, ఈ వేడి పుట్టించేటువంటి గ్రహ సంబంధం ఏదైతే ఉందో, అంటే హీట్ రిలీజ్ చేసేటువంటిది, ఇది ఎప్పుడైతే యాక్టివేషన్ అయిందో ఈ కోల్డ్ ప్లానెట్ అంటారు సరే. అందుకే ఇంటి పట్టేస్తుంటాయి కోల్డ్ ప్లానెట్ ఎప్పుడైతే రాశిలో సంచరించేటప్పుడు కాళ్ళు పెట్టేయడం, మొఖాలు పట్టేయడం, వీపు పట్టేయడం, నడుము పట్టేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని అది రిలీజ్ అవుతుంది. మనకు చూడండి చలికాలంలో బాగా అయితే గడ్డకట్టేసిన చేతులు అబ్బా ఏంటిలా పట్టేసే అంటాం. కానీ అక్కడికి వెళ్ళి వెచ్చగా కాపుకునేసరికి రిలీఫ్ అయిపోతుంది. అంటే ఏమిటి, హీట్ని కోల్డ్కి హీట్కి ఏంటి ఒకదానొకటి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఖర్చులు తగ్గాలి మీకు అని అంటే కనుక అసలు ఎప్పుడు ఎక్కువ ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది, ఎప్పుడు తగ్గించుకోవాలంటే మీకు గుర్తుపెట్టుకోండి, జూన్, జూలై నుంచి అక్టోబర్ మాసం మధ్యలో శని వక్రిస్తాడు. అప్పుడు మాత్రం కాస్త ఖర్చులు పెంచే యోగాన్ని ఇస్తుంటాడు అక్కడ కుంభం వారికి. సో ఆ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో ఖర్చులు పెరుగుతున్నాయి, ఖర్చులు మరీ విపరీతంగా పెరుగుతున్నాయి అన్నప్పుడు మీరు కొంచెం నువ్వులు, తెల్ల నువ్వులు, బ్లూ కలర్ వస్త్రం దానంగా ఇచ్చినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎలాగో 14 వచ్చింది, నోనీట్ వరీ. 2వ స్థానంలో రాహు కూడా ఉన్నాడు. విదేశీ ధనయోగము, సాఫ్ట్వేర్ మూలంగా ధనయోగము,
అదేవిధంగా మనకి చూడండి కొన్ని సినిమా రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ధన యోగాలు, లేనట్లయితే ఫార్మసీ రిలేటెడ్ మూలంగా ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టడం మూలంగా విదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశీ సంబంధం వాటి మూలంగా ధన యోగాలు ఉంటాయి. కాకపోతే ఈ సంవత్సరంలో మీరు కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మాత్రం కాస్త చూసి తీసుకోవాలి. అనవసరంగా కోర్టు కేసుల్లోనూ ఇట్లాంటి తెలియకుండా లిటిగేషన్స్లోనూ తీసుకుంటుంటారు. అందులో ముఖ్యంగా యాన్స్టర్స్ ప్రాపర్టీ, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. షేర్ మార్కెట్ విషయంలోని మరియు ఇన్సూరెన్సెస్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలు మాత్రం చాలా చక్కగా వస్తాయి ఈ సంవత్సరం అంతా కూడా, నో నీడ్ టు వరీ. కాకపోతే ఉద్యోగంలో మార్పులు మీకు ఎప్పుడు జరగనున్నాయి అంటే కొంచెం మీకు ఈ అక్టోబర్ మాసం నుంచి ఫిబ్రవరి మాసం మధ్యలో కొంచెం ఈ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొంచెం ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ప్రేమ వ్యవహారాలు, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, ముఖ్యంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మీకు ముఖ్యంగా ఈ కుంభంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి వీలైనంత మటుకు ఎక్సర్సైజ్లు, వాకింగ్లు, జిమ్కి వెళ్ళడాలు ఇవి చేయడం ద్వారా మీకు శని ప్రభావం తగ్గుతుంది. శని ఏనాడు శని నడుస్తుందండి, రాశిలో శని సంచారం జరుగుతుంది. చాలా మంది బెంగపడిపోతుంటారు, అసలు అయ్యో పనులేమి జరగట్లేదు ఇదైపోతారు. ఎప్పుడు అలా అవ్వకండి. శని భగవానుడు అంటే ఏమిటంటే మీ కర్మను తగ్గిస్తున్నాడు అక్కడికి వచ్చి, ఇది అర్థం చేసుకోండి. దీంతో పాటు మీరు వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి, నరసింహస్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, లేకపోతే గణపతి కానీ, సర్ప ఆలయాలు ఉంటాయి, నాగదేవత ఆలయం ఉంటాయి, లేకపోతే రావి చెట్టు కింద ఈ చుట్టూ మనకి సర్ప సంబంధించినవి ప్రతిష్ఠ చేసి ఉంటాయి. అటువంటి వాటికి కానీ వెళ్ళండి. వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ శారీరకంగా, మానసికంగా, తల్లిగారి విషయంలో కావచ్చు, మీరు శారీరకంగా పడుతున్నటువంటి ఇబ్బంది, ఎందుకంటే శని సంవత్సరం నుంచి సంచరిస్తున్నాడు అక్కడే. ఇంకో సంవత్సరం 4 నెలలు ఉంటాడు దాదాపుగా మీకు అక్కడ. నెక్స్ట్ ఇయర్ మార్చికి వెళ్ళిపోతాడండి. నెక్స్ట్ ఇయర్ మార్చి మీకు ఏలినాటి అయిపోద్ది కూడా, మార్చి 30వ తేదీకి. సో అక్కడ నుంచి తగ్గిపోతుంది కూడా దాని ప్రభావం అనేటువంటిది. కాకపోతే మార్చి నుంచి ఒక 2 నెలలు మాత్రం, నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి 2 నెలలు మాత్రం ఫైనాన్స్ ఎవరికి ఇవ్వడం తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ మీరు గణపతిని, విష్ణువుని ఎంత ఆరాధిస్తే అంత అద్భుతమైనటువంటి యోగం మీకు పడుతుంది. మరి క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అంటే క్రోధములు, ఒకరి మీద ఒకరికి విద్వేషాలు, కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది. ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి. ఇదేదో క్రోధినామ సంవత్సరం వచ్చేటప్పుడే అని కాదు, ఫిబ్రవరి నుంచి ఇప్పుడు గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడైనటువంటి కుజుడు శత్రు గ్రహాలతో, శత్రు రాశులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు. అంటే ఏమిటి, ఈ యొక్క క్రోధినామ సంవత్సరం కంటే ముందే కుజుడి యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ, దాని తర్వాత మనకి కుంభంలో ఉండేటువంటి శనితోని, దాని తర్వాత మీనంలో ఉండే రాహుతో, వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కుజుడు. దీనివల్ల ఏమిటి, రాజులకి కొంతవరకు ముప్పు. అంటే పెద్ద వాళ్ళు కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం. ఎందుకు అంటే ఇక్కడ శని, రవి, ముఖ్యంగా రాజులు కారకమైన రవి మన శనిని రాహుని దాటుకొని వెళ్ళాలి. అంటే ఏమిటి, పెద్ద పోస్టులో ఉండేటువంటి వారు కావచ్చు, సీఎంలు కావచ్చు, మంచి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే కొంత జైలు పాలయ్యేటువంటి యోగము, లేకపోతే వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు, ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారయ్యేటువంటి విషయాలను కలిగింపజేస్తారు. ముఖ్యంగా రాజుల విషయంలో ఒకటి. రెండవది, రాజుల మధ్యన గొడవ, అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణం. అదేవిధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా, కాబట్టి ఇతని సంచారం కూడా దీని మీద ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో మధ్య గొడవ వాతావరణం ఉండడం. అతి ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా 2 విధాల ఇవి జరుగుతుంటాయి. ఏమిటి అంటే, ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దేని మీద, సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది. అంటే ఎట్లాగా, ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు, వాటి విషయంలో పురోగతి ఎంత వస్తుందో, ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి
ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ, దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ, దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ, ఈ అల్లర్లు, గొడవలు, యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు పర్టికులర్గా. ఏమంటే మరి ఓన్లీ క్రోధినామ సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి 4 సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సనాతన ధర్మం అనుకోండి, లేనట్లయితే హైందవ సంబంధించిన అనుకోండి, లేకపోతే ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించిన అనుకోండి, దీని మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా లాయర్లు, జడ్జులు, కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చూసుకున్నట్లయితే, ఒకటి గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం. మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అంత బాగుంటుంది. అలాగే దుర్గా, ఓం దుమ్ దుర్గాయ నమః. ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో, దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలి. అంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం కనుక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. చాలా మంది చూడండి, ఎవరి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఫలితం రావట్లేదు అన్నప్పుడు పితృదేవత అనుగ్రహం అక్కడ లోపించిందని అర్థం. కాబట్టి ఇది కూడా చేయాలి. మరి ఇప్పుడు వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయ వ్యయాలు అని చెప్పుకున్నాం. మరి ఇదేనా అంటే కాదు. మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టండి, మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీరు ఏ సమయంలో, ఏ తారీఖుని, ఏ నెల, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము, మీ లగ్నం కొండ బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయ వ్యయాలు వచ్చినా, ఎన్ని అవమానాలు, రాజపూజాలు వచ్చినా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మెయిన్ గా రూల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది, మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి, ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది. గృహం నిర్మాణానికి, గృహంలో ఉండడానికి, రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు ఏ విద్యను అభ్యసిస్తే బాగుంటుంది. మీరు ప్రొఫెషనల్ గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానానికి ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా. అదేవిధంగా మీరు పర్టికులర్ గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి, అంటే ఏ మార్గంలో ఉంటే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాహం చేసుకునే సమయం ఎప్పుడు, వివాహం ఎప్పుడు చేసుకోకూడదు. చాలా మంది తెలియక రాంగ్ టైంలో చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో తెలుస్తాయి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం, నీకు గోచార ఫలితాలంటే ప్రతి మనిషి తన నిర్ణయం వేరు, బయట ఉండే వాతావరణం వేరు. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది, ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు అంతంత మాత్రంగా ఉంటుంది లైఫ్. కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని, ఈ గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన, పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ వీరి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.